ప్రస్తుతం గాంధీ భవన్ లో జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇందిరాగాంధీ గారు ఏం చేశారు, రాజీవ్ గాంధీ గారు ఏం చేశారు, సోనియా గాంధీ గారు ఏం చేశారు, ఇది కాంగ్రెస్ చరిత్ర. మేము చెప్పినాము, మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ మోడీ గారు 11 ఏళ్లలో మేము గిది చేసినాము, మీరేం చెప్తారు? మేము అయోధ్య కట్టినామంటారు. ఇది ఒకటే కదా మీరు చెప్పేది. కానీ మానవులకు, మనుషులకు జీవించడానికి ఆర్థికపరమైన, ఉద్యోగపరమైన ఏమన్నా చేసినట్టుగా మీరు ఏదన్నా చెప్పగలుగుతారా? మేము అడుగుతున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ అసలు జవహర్లాల్ నెహ్రూ గారి గురించి అన్ని గొప్ప త్యాగాలు, గొప్ప పనులు చేసిన ఆనాటి నెహ్రూ గారి గురించి ఈరోజు ఏమి చెయ్యలేదు అని. ఎందుకంటే వాళ్ళకు ఒకటే, ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారి ఆ గాంధీ కుటుంబము, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు, వాళ్ళ కుటుంబం, ప్రియాంక గాంధీ గారు, వాళ్ళ కుటుంబము ఈ దేశం రాజకీయాల్లో వాళ్ళ ఉనికి ఉండొద్దు, వాళ్ళ మర్చిపోవాలి అనే ఒక సింగిల్ ఎజెండానే పాలిస్తున్నదే కానీ దేశ ప్రజల కోసం పరిపాలిస్తలేరు అనే దానికి నిదర్శనమే ఈ విమర్శ. అందుకే నిన్న సోనియా గాంధీ గారు తీవ్రమైన స్థాయిలో వారు అన్నారు, అందుకే నెహ్రూ గారిని కించపరచడమే కేంద్ర సర్కారు ప్రాధాన్యత పెట్టుకున్నది అని. ప్రధానమంత్రి మోడీ గారు, బీజేపీ పార్టీ నెహ్రూ గారిని కించపరచడమే కేంద్ర బీజేపీ సర్కారు ఒక ఎజెండాగా పెట్టుకుందని నిన్న సోనియా గాంధీ గారు చాలా స్పష్టంగా వారు చెప్పడం, వారు మాట్లాడడం జరిగింది. నేను ఈనాటి జనరేషన్ కానీ ప్రజలందరినీ నేను ఈ మీడియా ద్వారా కోరుతున్నా, వారి త్యాగాలు, వారి కష్టాలు ఈరోజు బీజేపీ దాన్ని మర్చిపోవాలనే కుట్రలో భాగంగా ఆ కుటుంబాన్ని టార్గెట్గా చేసుకొని బీజేపీ నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారని, ఇది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. ఇలాంటి సాంప్రదాయాలకు మీరు ఫుల్ స్టాప్ పెట్టండి. అధికారం ఉంటుంది, అధికారం పోతుంది, అధికారం వస్తుంది, అధికారం పోతుంది. చరిత్రలో అసలు చరిత్రలో కొంతకాలమే పవర్ ఉంటుంది, కొంతకాలం ఉండదు. కానీ త్యాగాలు, పాలన, మంచి పాలన జనాలు చూస్తుంటారు, గుర్తిస్తుంటారు. కొన్ని పరిస్థితుల దృష్ట్యా కొంత ఎమోషన్స్కి లోనయ్యి ఆ ఎన్నికల్లో కొంత జరుగుతుంటే అనుకోకుండా పొరపాట్లు. కాబట్టి సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళ సిద్ధాంతాలను, వాళ్ళ త్యాగాలను తప్పకుండా యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అభిమానించే ప్రజలు వారి త్యాగాలను మా భుజాల మీద, వారి ఆదర్శాలను మా భుజాల మీద, వారి ఆలోచనలను మా భుజాల మీద, వారి అవన్నీ కూడా మేము వారి బాటలో అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న ఐడియాలజీని ఎప్పుడు కూడా మేము వారి ఐడియాలజీని ఎప్పుడు గౌరవిస్తూనే పనిచేస్తున్న యొక్క చరిత్ర ఈ దేశంలో ఉన్నది, ఈ దేశంలో ప్రజల్లో ఉన్నది, ఈ దేశంలో ప్రజలు ఉన్నదానికి ఎలాంటి అనుమానం లేదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా యావత్ ప్రజానీకానికి తెలియజేయడం జరిగింది. అరేమన్నా